వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ముందుగా మీకు వీడియో చూపిస్తాను, చూడండి. क्या नाम है तेरा? पूरा नाम? कहाँ का रहने वाला? हाँ, कौन से बोरगांव का? हाँ, छोटी बोरगांव. तो पहले तो नहीं, पहले क्या नाम बताया था? क्या नाम बताया? क्या नाम बताया था? क्या नाम बताया था? विनय बताया था. विनय क्या? विनय पटेल. क्यों नाम झूठ क्यों बोला था? डर गया था. हाँ, डर गया था. लड़की का क्या नाम है? फर्स्ट टाइम मिले थे. कैसे मिले थे? हाँ, आज क्लास किया, दोनों ने साथ में किया था. क्या किया? एक दूसरे को अच्छे लगते हैं. हाँ, पसंद करते. చూసారు కదా వీడియో, విన్నారుగా. వీడి పేరు రేహాన్. ఇది మధ్యప్రదేశ్లోని కడ్వాలో జరిగింది. ఒక కాలేజ్కి వెళ్ళే హిందూ అమ్మాయిని మణికట్టు పట్టుకొని బలవంతంగా ఉర్దూలో తన పేరు రాసిండు. ఆ అమ్మాయి ఎంత విడిపించుకోవడానికి ప్రయత్నం చేసినా విడిపించుకోనియలేదు. పైగా ఆమెను చంపేస్తాను బెదిరించిండు. అందరు ఆడపిల్లల్లాగా రాసేసుకొని దాన్ని కనిపించకుండా తల్లిదండ్రులకు ఫుల్ హ్యాండ్స్ వేసుకొని తిరగలేదు ఆ అమ్మాయి. ధైర్యంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే హిందూ కార్యకర్తలను సహకారం కోరారు. వాడిని పట్టుకొని వాడిని అడిగితే వాడు మాట్లాడుతున్న బలుపు మాటలు అవి. వీళ్ళకి ఎంత ఉన్మాదం పెరిగిపోయింది అంటే, తిన్నది అరక్క, అన్ని ఫ్రీ పీస్లే కదా, అన్ని ఫ్రీకి ఇస్తుంటే తిన్నది ఎక్కడ అరుగుద్ది? కనబడ్డ ప్రతి అమ్మాయితో ఆడుకోవాలని చూస్తారు. ఇలా అమ్మాయిలతో ఆడుకునేటువంటి ఒక్కరినైనా నడి రోడ్డు మీద ఉరిశిక్ష వేసి, ప్రభుత్వాలు చట్టాలు ఉరిశిక్ష వేసి ఉరిదీస్తే ఇంకొకడు అలాంటివి చేయకుండా ఉంటాడు. కానీ ఏం లాభం? కేసులు నమోదు చేయడం, జైల్లోకి తీసుకుపోవడం, కుసోబెట్టడం, 3 పూట్ల తిండి పెట్టడం, మేపడం. వీళ్ళకి ఏడ భయం ఉంటుంది? చట్టాల్లోని లొసుకులను ఉపయోగించుకొని బయటికి రావడం. అందరూ అమ్మాయిలాగా ధైర్యంగా ఉండలేరు. అలా ధైర్యంగా ఉండే అమ్మాయిలు ఉండడం నిజంగా గొప్ప విషయం. అమ్మాయిని కూడా అభినందించాలి. ఇక చివరికి వీడిని పట్టుకున్న తర్వాత వీడి మీద పోక్సో కేసు నమోదు చేసిండ్రు. ఏ కేసు నమోదు చేస్తే ఏంటి? మన చట్టాల్లో ఉన్న లొసుకులు సరిపోవా తప్పించుకొని రావడానికి, వీడి ఇంకో అమ్మాయిని వేధించడానికి? నాకు ప్రతిసారి ఇలాంటివి చదివినప్పుడు అనిపిస్తుంటుంది, అరే మన దేశంలో అన్నీ మారుతున్నాయి కానీ ఆడపిల్లలకు అన్యాయం చేసిన వాడిని ఉరిదీయాలి అనే ఒక చట్టాన్ని తీసుకురావాలని ఎందుకు అనుకోవట్లేదు? అలాంటి చట్టాలు ఎందుకు మారట్లేదు అని మీకు నా అలాగే అనిపిస్తుంటుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.